ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రియ విశ్వాసులారా, మీ ఎల్లరకును త్రిత్వము తరువాతి 7వ ఆదివారపు శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. మీకోసం నిత్యము ప్రార్థిస్తున్న దైవజనుడుగా నేనుంటూ ఉన్నాను. మిమ్మల్ని ఆత్మీయముగా బలపరచాలనే ఆలోచనతో ఈ వర్తమానం అందిస్తూ ఉండగా మీరందరూ విని ఆత్మీయముగా బలపడాలని కూడా కోరుచూ ఉన్నాను. త్రిత్వము తరువాతి 7వ ఆదివారపు లేఖన భాగములను మనము చదవగా విని ఉన్నాం. ధ్యానవచనముగా మనము గమనించినట్లుగైతే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారిని అందరినీ నింపుదును. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు దేవా, గడిచిన దినములన్నీ మీరు తోడై ఉండి ఈ రీతిగా మీ నామమును స్తుతించుటలో మీరే దేవా మమ్మను నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనములు. నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకుని బిడలకు కావలసిన ఆత్మీయ ఆహారం అందించుటలో తోడై ఉండి దేవా వారిని బలపరిచి దీవింపచేయమని యేసునామమును అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక, ఆమేన్. ప్రియ దేవుని బిడలారా, చదవబడినటువంటి లేఖన భాగములను మనము ధ్యానం చేసుకునే ముందు ఒక సంఘటనను విందాం. ముందుగా, ఈ లోకములో 3 కోట్ల దేవతలను ఆరాధించుచు ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు. ఎవరి విశ్వాసము వారిది, కానీ నిజమైన దేవుడు ఎవరు అని ప్రశ్నిస్తే మన రూపమును మన పోలికలో ఉన్నటువంటి దేవుడని తెలియపరుస్తూ ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథము ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనంలో అంటూ ఉన్నాడు కదా, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహించలేవు. ప్రియ దేవుని బిడలారా, యెహోవాయే నిజమైన దేవుడు. ఒక కథ విందాం మనము. ఒక సంపన్నుడైనటువంటి వ్యక్తి పొలాలు, వెండి, బంగారము, ధనము కలిగి ఉన్నాడు. ఎంతోమంది పనివారు, రాజకీయంగా కూడా పలుకుబడి పేరు కలిగినటువంటి వ్యక్తి. కొందరు రౌడీలను కూడా పెంచుతూ ఉన్నాడు, పోషిస్తూ ఉన్నాడు. తనకు ఒకే ఒక కుమార్తె అందగత్తె, చాలా గారాభంగా పెంచుకున్నాడు, బాగా చదివించాడు. అయితే తన కూతురు ఒక పేద అబ్బాయిని ప్రేమించి పారిపోయి పెళ్లి చేసుకుని తల్లిదండ్రుల కంటపడకుండా చాలా కాలం కాపురం కొనసాగించింది. అయితే తండ్రి కుమార్తె విషయంలో కోపం పెంచుకుని రౌడీలను పంపించి వెతికిస్తూ అన్వేషిస్తూనే ఉన్నాడు. కనిపిస్తే చంపేయండి అని కూడా తెలియపరిచాడు. ఒకరోజు 5గురు వ్యక్తులు ఆమె ఆచూకీ తెలుసుకుని ఆ అమ్మాయి వెంబడి వెళుతూ ఉన్నారు. ఆమె ఇంటి దగ్గరకు వచ్చేశారు. అయితే ఆ అమ్మాయి వచ్చిన వ్యక్తులను గమనించి వాళ్లను సాదరముగా ఇంటికి ఆహ్వానించి వాళ్ళు తన భర్తను తనను చంపటానికి వచ్చారని తెలిసి కూడా గుర్తించింది. కానీ వారితో ప్రేమగా మాట్లాడి, అన్నలారా రండి, కూర్చోనండి అని కుశల ప్రశ్నలు అడిగి వారి కొరకు మంచి ఆహార పదార్థాలు తయారు చేసి వారికి తృప్తిగా వడ్డించింది. అవి తిని వచ్చినటువంటి వ్యక్తులు కళ్ళ వెంబడి కన్నీరు కారుతూ ఉండగా అమ్మాయి కాళ్ళ మీద పడి కన్నీరు విడుస్తూ, అమ్మాయి గారు
మేము నిన్ను చంపడానికి వచ్చాము అని తెలిసి కూడా మిక్కిలి ఆకలితో ఉన్న మాకు మంచి ఆహార పదార్థాలు పెట్టి అతిథి మర్యాదలు చేశావు. మంచి ఆహారము పెట్టిన ఆ చేతిని ఎలా నరకగలం? మమ్మల్ని మన్నించు అని ప్రాధేయపడ్డారు. నీలో దేవుడున్నాడు, ఆయనే నిజమైన దేవుడు అని వారు పశ్చాత్తాపముతో వెళ్ళిపోయారు. ప్రియ దేవుని బిడలారా, నేటి మన అంశము నిజమైన దేవుడు. నిజమైన దేవుడు అనగా అద్వితీయుడు, సర్వేశ్వరుడు, పరమాత్మ, నిరాకారుడు. అయితే ఆయనే ఒక ఆకార రూపములో నరుని వలె, నరుని తన పోలిక వలె సృజింపజేశాడు. ఆయనే సర్వ సృష్టికర్త, సమస్తాన్ని సృజించినవాడు, జగత్ప్రభు, జగత్తును పాలించువాడు, సర్వాంతర్యామి, అంతటా వ్యాపించి ఉన్నవాడు, కరుణామయుడు, దయామయుడు, పరంధాముడు, మోక్షాన్ని ప్రసాదించువాడు. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనాన్ని గమనించినట్లయితే, మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఆయన నిజమైన దేవుడు. మరి యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనములో, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చును, ప్రతి మనుష్యుని వచ్చుచు వెలిగించుచు ఉన్నది. ఈ లోకములోనికి వెలుగై వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 32వ వచనంలో అంటున్నాడు, కాబట్టి యేసు పరలోకము నుండి దిగవచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు నిజమైన దేవుడు, నిజమైన వెలుగు, నిజమైన ఆహారము. అందుకే 55వ వచనం అంటున్నాడు, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. అందుకే ప్రతి నెలలో మొదటి ఆదివారము ప్రభు బల్లలో పాల్గొంటూ, ప్రభువా నీ శరీరము నీ రక్తము అంటూ రొట్టె ద్రాక్షారసమును కూడా మనం తీసుకుంటూ ఉన్నాం కదా. ప్రియమైనటువంటి వారలారా, అలా మన జీవితాన్ని ఆత్మీయముగా బలపరుచుకునే క్రమమే అది. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నిజమైన ద్రాక్షావల్లి. మరి ఇంకా అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 23లో అంటున్నాడు కదా, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచుచు ఉన్నాను. తెలియబడిన దేవుడు. అందుకే మన హైందవ సహోదరులు గజేంద్ర మోక్షం అనేటటువంటి కావ్యములో కవి వ్రాసినటువంటి ఒక శ్లోకాన్ని విందాం. కలడందురు దీనులయడ కలడందురు భక్తయోగి గుణముల పాలం కలడందురన్ని దిశలన్ కలడు కలడనిరువాడు కలడు లేడు. ఒక అడవిలో ఏనుగు సంచరిస్తూ నాకంటూ తిరుగులేదని మదపుటేనుగు చెట్లన్నిటినీ విరగదీస్తూ ఉన్నదట. సాధు జంతువులు దానిని చూసి పారిపోతున్నవట. అది అలసిపోయి చెట్లను విరగదీస్తూ ఒక్కసారిగా దాహమయ్యి నదిలోనికి దిగింది. నదిలోకి దిగి తన తొండంతో నీళ్లు తీసుకుని మీద పోసుకుంటూ అది అల్లకల్లోలం చేస్తుందట.
ఎక్కడో అడుగున నిద్రపోతూ ఉన్నటువంటి మొసలి లేచి ఏమిటి అల్లకల్లోలమని అది పైకి వచ్చి ఏనుగు దగ్గరకు వచ్చిందంట. కరి అనగా ఏనుగు, మకరి అనగా మొసలి. కరి మకర్ల పోరు. ఆ మొసలి వచ్చి ఏనుగు కాలును పట్టుకున్నది. ఏనుగు బలముతో ఉన్నప్పుడు విసురుతూ ఉన్నది, మొసలి మరలా పట్టుకుంటూ ఉన్నది. వాటి రెండిటి పోరు భయంకరముగా ఉన్నది. ఇక అలసిపోయినటువంటి కరి ఏనుగు చివరికి నా ప్రాణాన్ని నేను రక్షించుకోవాలి అంటే ఆ దేవుడొక్కడే దిక్కు అని తాను అంటూ ఉన్నదట. కలడందురు దీనుల ఎడల, దీనస్థితిలో ఉన్నవారి ఎడల ఉంటాడట. కలడందురు భక్తి యోగి గుణముల పాలం. గుణాన్ని బట్టి దీనస్థితిలో ఉన్నవారిని గణముల పాలన్. కలడందురు అన్ని దిశలను, అన్ని దిక్కుల వైపు ఉన్నాడు. ఇదిగో దేవా అని మొరపెడితే ఆలకించే దేవుడు. ఆ నిజమైన దేవుడు ఉంటే ఇంత శ్రమలు నాకెందుకు? కలడనేడు వాడు కలడో లేడో, అసలు ఆ దేవుడు ఉన్నాడా అని ప్రార్థిస్తూ ఉంటే దేవుడే స్వయాన వచ్చి కాపాడాడని ఆ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి వారలారా, అలానే నిజమైన దేవుడు ఆయనకున్నటువంటి నామాలను బట్టి, ఆయనకున్నటువంటి ప్రేమను బట్టి ఆయన సర్వసృష్టికి కర్త అయి ఉన్నాడు. ఆయనే దయామయుడు, ఆయనే కరుణామయుడు, ఆయనే పరంధాముడు అనగా మోక్షాన్ని ప్రసాదించువాడు. ఈ లోకంలో ఎవరు లేరండి. అందుకే నీకోసము నా కోసము సిలువలో వేలాడి ఆయన నీ పాప భారము నా పాప భారము తన మీద వేసుకున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, నేటి అంశము నిజమైన దేవుడు. నేటి లేఖన భాగములలోకి వెళదాం రండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 23 నుండి 25 వచనాలు చదవగా విన్నాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 23వ వచనం ధ్యానం వచనంగా చదువుకుందాం. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచూ ఉన్నాడు. చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తరువాత యూదా దేశములోను దాని పట్టణములలోను జనులు నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అను మాట ఇకను వాడుకొందురు. ఇక్కడ ఒక అంశము విడిపించు దేవుడు. ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా తన ప్రజలైన ఇశ్రాయేలుకు దేవుడు అందించిన నిరీక్షణాత్మకమైన వాగ్దానము, నేను జనులను విమోచించెదను, విడుదల నొందిన వారి అలసిన బ్రతుకులను, వారి ఆశలను తృప్తిపరుతును, చెదరిన తిరుగులాడు వారందరూ జనులుగా దేశవాసులుగా నివసిస్తారని చెప్పుచున్న సందర్భము. నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, కీర్తనల గ్రంథము 48వ సంకీర్తన మొదటి 2 వచనాల్లో చూడగలుగుతాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనమును 26వ వచనమును గమనించినట్లయితే 26వ వచనాన్ని చదువుకుందాం. మొదట నుండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చెదను, ఆదిలో నుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమించెదను. అప్పుడు నీతిగల పట్టణమని నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును. 21వ వచనములో అంటున్నాడు, అయ్యో నమ్మకమైన నగరము వేశ్యాయన, అది న్యాయముతో నిండియుండెను, నీతి దానిలో నివసించును. ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 23-25 వచనాల్లో చెరలో నుండి ఇశ్రాయేలు యోధా వారిని రప్పించి యోధా దేశములో వారిని ఆశీర్వదించెను. ఆశీర్వాదం ఎక్కడ? 23వ వచనములో. 24వ వచనములో వారి ఆశ
తృప్తిపరిచెను. 25వ వచనములో సేద్యము చేయవారు మందలు మేపువారు అందరూ క్షేమముగా నుందురు. ఎవరి క్షేమము గురించి వారికి తెలియపరుస్తూ ఉన్నాడు. పత్రికా పాఠ్య భాగమును గమనిద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనము నుండి 23వ వచనం వరకు ఉన్న లేఖన భాగం చదవగా విని ఉన్నాం. ధ్యాన వచనముగా అపోస్తుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకున్నాం. పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత నొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించెను. ఇక్కడ ఉపాంశము స్వస్థపరచు దేవుడు. పౌలు తన తొలి మిషనరీ ప్రయాణములో భాగముగా లుస్త్రాలో సువార్త ప్రకటించి పుట్టుకుంటువానిని స్వస్థపరిచి యూదుల నుండి హింసలను ఎదుర్కొని అచ్చడి నుండి దెర్బోకు వెళ్ళి సువార్త ప్రకటించుచూ ఉన్నటువంటి సందర్భము. 14వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు లుస్త్రాలో పరిచర్య, కుంటివానిని స్వస్థపరచుట. 10వ వచనంలో అంటూ ఉన్నాడు కదా, నీ పాదాలు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. పుట్టినది మొదలు బలహీన పాదాలు గలవానిని స్వస్థపరచుట. యూదులు పౌలును చంప ప్రయత్నించారని తెలుసుకొని పౌలు బర్నబాలు లుకయోనియాలోని పట్టణములకు పారిపోయారు. వారు ఇచ్చటి నుండి మూర్ఖుల చేతిలో నుండి తప్పించుకొని మరో ప్రాంతములో సువార్త ప్రకటించుట దేవుని చిత్తమని వెళ్ళారు. అపోస్తుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనము నుండి 18వ వచనములో గమనిస్తే స్వస్థతను చూసి లుకయోనియా భాషలో దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చారని కేకలు వేశారు. లుకయోనియా భాష లుస్త్రా ప్రజల యొక్క మూల భాష. అపోస్తుల కార్యముల గ్రంథము 28వ అధ్యాయము 6వ వచనము 2వ భాగములో అతనికి ఏ హానియో కలుగుకుండుట చూచి ఆ అభిప్రాయము మాని ఇతడొక దేవత అని చెప్పసాగిరి. రోమన్ కవి ఓబిడ్ అనేటటువంటి కవి చెప్పినటువంటి కథ అండి ఒకటి. ఫిలోమోను బేసినను ఇరువురు వృద్ధ దంపతులు దారిద్ర్యమున మూలుగుచూ ఉండగా హెర్మే ద్విపతి అనేటటువంటి దేవతలు వారిని దర్శించి పరామర్శించుట లుస్త్రావాసులు చూచి నమ్మారట. గలతీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనములో చూడగలుగుతాం. అయితే మనము చదువుకున్న అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో బర్నబాకు ద్విపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. ప్రియ దేవుని బిడలారా, ద్విపతి, హెర్మే ఇవి లాటిన్ భాషా పదాలు. జూపిటర్, మెరిక్యూర్ ఇది ఆంగ్ల భాషా పదాలు. జ్యూస్, హెర్మాస్ ఇవి గ్రీకు భాషా పదాలయ్యున్నవి. ద్విపతి అనగా దేవతలకు రాజు, ఆకాశ దేవత, దేవతాగణ ప్రథముడు. ఈ దేవతలకు రాజుగా ఉన్నటువంటి ఈ ద్విపతి పౌలు దేవాలయ పూజారిగా వారు భావించి బలులు అర్పించమంటూ ఉన్నారు. ఇక హెర్మే ద్విపతి యొక్క పుత్రుడు, దేవతాగణ వార్తాహరుడు లేక దేవతాగణ రాయబారి, ప్రధాన వక్త. ద్రావిడుల దేవతలకు వీరిని పోల్చారు. ప్రయాణికులు, ప్రసంగికులను అదృష్టానికి, సాఫల్యతకు సూచనగా వీరుంటూ ఉన్నారు. పౌలు గొప్ప ప్రసంగికుడు కనుక వీరు ఆ రీతిగా ఆధిక్యతలిస్తూ ఉన్నారు. 13వ వచనములో బలి కనబడుతూ ఉన్నది. యజ్ఞయాగాదులు లేవీకాండం 16వ అధ్యాయం 3వ వచనములో, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 13వ వచనములో చూడగలుగుతాం. ఇక్కడ పూదండలు అంటూ ఉన్నాడు. ఇవి పుష్పమాలలు కావండి, ఉనితో చేసినవి. ఇవి అపోస్తులకు కాక బలి పశువులకు తెచ్చేవి. 15వ వచనం అంటున్నాడు,
మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే. నరులు చంచలత్వమును విడిచిపెట్టాలి అంటూ ఉన్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనములో వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలంటూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనములో దేవుని వైపు తిరగాలి అంటున్నాడు. దెసలోనికలకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనములో పౌలు విగ్రహములను విడిచి జీవము గల దేవుని సేవించుడి అంటూ ఉన్నాడు. 19వ వచనంలో అంతియోకయ నుండి 90 మైళ్ళ దూరంలో ఉన్నది ప్రాంతం, ఇకోనియా నుండి 18 మైళ్ళ దూరంలో ఉన్నది ప్రాంతం. ఇంత దూరం నుండి వచ్చిన జన సమూహము పక్షమున వాదించుచూ ఉన్నారు యూదులు. రాళ్ళు రువ్వారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 25వ వచనములో, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనములో దేవునికి మహిమ కలుగుట సాతానుకు ఇష్టం ఉండదు కదా, అందుకే యూదులను ప్రేరేపించింది. పౌలు రాళ్లతో కొట్టి చనిపోయాడని వాళ్ళు వెళ్ళిపోయారు. పౌలును శిష్యులు చుట్టూ చేరారు. 22వ వచనములో శిష్యులు మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. ప్రభువు హెచ్చరిక మార్కు సువార్తలో కూడా మనం చూడవచ్చు. 9వ అధ్యాయం 47వ వచనములో నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని తీసి పారవేయము, 2 కన్నులు కలిగి నరకములో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడై దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు. ఇక్కడ శిష్యులకు ఉండవలసినటువంటి 3 లక్షణాలను తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఆ లక్షణాలు ఏమి అని మనం గమనించినట్లుగా అయితే ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు కదా. ఆత్మబలము కలిగి ఉండాలి, దృఢమైన నమ్మకము కలిగి ఉండాలి, శ్రమలలో శక్తి కలిగి ఉండాలి. అలాంటి శక్తినిచ్చే దేవుడు ఆయనే. స్వార్థ పాఠ్య భాగంలోకి వెళదాం రండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి, గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఇక్కడ ఉపాంశము ధైర్యమిచ్చు దేవుడు. యేసుక్రీస్తు తాను ఏర్పరచుకున్న 12 మంది శిష్యులను ప్రజల మధ్యకు పంపుచు వారికి హితబోధ చేస్తూ ఉన్నాడు. శిష్యులు లోకానికి భయపడరాదు, ఆత్మను దేహమును నరకములో పడబోయేవానికి భయపడండి, లోబడండి, అప్పుడు మీరు శ్రేష్ఠులని చెప్పుచూ ఉన్నటువంటి సందర్భమును ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, మత్తయి సువార్త 10వ అధ్యాయము 24-25 వచనాల్లో క్రీస్తు రాయబారులు అంటూ ఉన్నాడు. క్రీస్తు శ్రమలు అనుభవిస్తే ప్రభువుకి వచ్చినటువంటి శ్రమలను బట్టి శిష్యులకు కూడా శ్రమలు వస్తాయని ఆ శ్రమలలో వారిని బలపరుస్తూ ఉన్నాడు. ఒకటి హెచ్చరిక చేయించు ఉన్నాడు. రెండవది క్రీస్తు కొరకు శ్రమలను అనుభవిస్తే వచ్చే ఆధిక్యతను గురించి తెలుపుచూ ఉన్నాడు. క్రీస్తుతో పాటు శ్రమలలో సహానుభవము గలవారైతే తప్పక పునరుద్ధాన అనుభవంలో పాలు పంపులు పొందగలమని తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, మత్తయి సువార్త 10వ అధ్యాయం 26 నుండి 31 వచనాల్లో గమనించినట్లుగైతే ఈ విషయాన్నే తెలియజేస్తున్నాడు. మరలా ఆ రీతిగానే మత్తయి సువార్త 10వ అధ్యాయము 26-27 వచనాల్లో మొదటి ఆజ్ఞ చూస్తూ ఉన్నాడు, భయపడవద్దు. క్రీస్తు రాయబారులు భయపడనవసరము లేదు. ప్రభు తన శిష్యులకు ముమ్మారు అభయం ఇచ్చాడు. ఇక్కడ క్రైస్తవులను హింసించగలరు కానీ సత్యమే జయించును, సత్యమేవ జయతే. 27వ వచనంలో క్రైస్తవుల సువార్త వినిపించుటకు భయపడనవసరము లేదు, వినాలి, బోధించాలి. 2 మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో 2వ ఆజ్ఞ, మనము అవివేకులము కాకుండుట మంచిది. 3వ ఆజ్ఞ 29-31 వచనాల్లో విశ్వాసమును కాపాడుకొనండి అంటూ విశ్వాసులను ధైర్యపరుస్తూ ఉన్నటువంటి సందర్భము. ప్రియమైనటువంటి వారలరా, కావున
నిజదేవుడు ఎవరో గుర్తించి ఆయన విడిపించువాడని, స్వస్థపరచువాడని, ధైర్యమిచ్చువాడని మనము తెలుసుకోవాలి. ఆత్మబలమును, దృఢమైన నమ్మకము, శ్రమలలో జయము అదే శక్తినిచ్చే దేవుడని నమ్మాలి. నేటి అంశము నిజమైన దేవుడు, శ్రమలలో నుండి విడిపించు దేవుడు, రోగము నుండి స్వస్థపరచు దేవుడు, బాధలలో నుండి ధైర్యం ఇచ్చు దేవుడు. ఇవన్నీ కలిగి నీవు నిత్య జీవం చేరాలని నిజమైన దేవుడు ఆశ, ఆయన ఆశ అన్నది. అట్టి కృప నీకు అందించి నిత్య జీవమునకు నడిపించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మీ హృదయములకు, తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, మీ ಎಲ್ಲರಿಗೂ శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో వీక్షించండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరొక వీడియోతో మీ మధ్యకు వస్తాను. అంతవరకు సెలవు, వందనాలు. సెలవు తీసుకున్నాం.